రాష్ట్రం దివాలా తీసింది. పథకాల అమలుకు పైసలు లేవు. నన్ను కోసినా పైసా లేదు. చెప్పుడు ఎత్తుకుపోయే దొంగల్లా చూస్తున్నారు అంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెబుతూ గతంలో తెలంగాణ పరువును బజార్లో నిలబెట్టాడు సీఎం రేవంత్. కానీ ఆ మాటలకు ఆయన చేస్తున్న పనులకు మాత్రం పొంతన ఉండటం లేదు. పైసలు లేవని బీద ఏడుపు ఏడుస్తున్న రేవంత్ సర్కారు బీహార్లో మాత్రం కోట్లు ఖర్చు పెడుతోంది. అక్కడి పత్రికలకు భారీగా ప్రకటనలు జారీ చేస్తుంది. అరకొరగా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై అక్కడ గొప్పగా అమలు చేసినట్టు భారీ స్థాయిలో ప్రకటనలు ఇస్తోంది రేవంత్ సర్కార్. పైసలు లేవంటూనే ఇలా దుబారా ఖర్చు చేస్తున్న కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించుకునేందుకు తెలంగాణ ప్రజల సొమ్ముతో అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. తెలంగాణలో అరకొరగా అమలు చేస్తున్నటువంటి చేయని పథకాలపై బీహార్లో కాంగ్రెస్ గొప్పగా ప్రకటనలు గుప్పిస్తుండటంపై విశేషం. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసినట్టు జూలై 18న ప్రకటన ఇచ్చారు. నిజానికి ఆ పథకం ఇంకా అమలుకే నోచుకోలేదు. కానీ ఆ ప్రకటనతో అక్కడి ప్రజలను మభ్యపెడుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. వాళ్ళ రాష్ట్రంలో గత 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. పూర్తిగా అవాస్తవాలను అబద్ధాలను పదే పదే తెలంగాణ రాష్ట్రంలో వల్లవేస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బీహార్ ఎన్నికల నేపథ్యంలో మరొకసారి అబద్ధాలను పత్రికా ప్రకటనల రూపంలో బీహార్ ప్రజలను తప్పుదో పట్టించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని అక్కడ బీహార్ ప్రజలంతా కూడా గమనిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే 42% బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చే ముందు గొప్పలు చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ 42% తెలంగాణలో ఇప్పటికీ అమలు కాలే. కానీ అదే 42% సంబంధించి బీహార్ ఎన్నికల కోసం అక్కడ పెద్ద ఎత్తున పేపర్లో యాడ్ ఇవ్వడం పట్ల సర్వత్రా చర్చ కొనసాగుతుంది. ఏదైతే ఇవాళ బీహార్ ఎన్నికల కోసమే మరొకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది అనేది కూడా ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా అనేక హామీలు అమలు నోచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రకటన రూపంలో 1000 కోట్లు తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది. అది బీహార్ ఎన్నికల కోసం చేయడం పట్ల ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా మండిపడుతున్నారు. ఇవాళ ఎక్కడ లేని బీసీ రిజర్వేషన్లు ఎందుకు ఈ విధంగా అబద్ధాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చెప్పడమే ఒక దుర్మార్గం అయితే బీహార్ ప్రజలకు కూడా చెప్పడం దానికి అంతర్యం ఏంటని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవాస్తవాలను మానుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు అనేక సందర్భాల్లో చెప్పారు, ఉత్త పత్రికా ప్రకటనలు ఇవ్వడం కాదు, పనులు చేసి చూపాలని చెప్పేసి. మరి వాళ్ళ ఈ రేవంత్ రెడ్డి మాటలు ఎక్కడ పోయినాయి? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఏ విధంగా మాట్లాడి ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాళ్ళ అధికారం కోసం, అధికార దాహం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఒక అది ఉంది. అది ఇప్పుడు మళ్ళీ స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇట్లే అనేక హామీలతోటి అడ్డగోలు అవాస్తవాలను ప్రచారం చేసి చెప్పిందే మళ్ళీ చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. అదే అబద్ధాలను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. బీహార్ ఎలక్షన్ లో కూడా ఇదే విధంగా చెప్పబోతున్నారు. అదే గతంలో కూడా హర్యానా ఎలక్షన్ కావచ్చు, మహారాష్ట్ర ఎలక్షన్ కావచ్చు, ఢిల్లీ ఎలక్షన్ కావచ్చు, ఇదే చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ బొక్కబోర్లో పడ్డ విషయం ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తించుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ పొలిటికల్ అనలిస్ట్ అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అనేక సందర్భాల్లో కూడా ఇట్లా ఉచిత హామీలను తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చామని చెప్పడం పట్ల అక్కడ ఉన్న జనాలంతా కూడా గ్రహించరా అని చెప్పేసి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పక్కన ఉన్న మహారాష్ట్రలో కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున పత్రికా ప్రకటనలు ఇవ్వడం కావచ్చు, అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం కావచ్చు. వారంతా కూడా తెలంగాణలో ఏం జరుగుతుందని ప్రత్యేకంగా తెలుసుకునే పనిలో ఉండి అప్పుడు పూర్తిగా రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ప్రచారం ముందు చేసిన ఏ ఒక్క సీటు కూడా గెలవకపోవడం అక్కడ దానికి నిదర్శనము. అంతకు మించిన ఇంకోటి లేదని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయవేత్తలంతా కూడా చెప్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడుతుందంటే ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రకటనలు ఇవ్వడం మానుకోవాలి. అబద్ధాలను మళ్ళీ చెప్పడం పూర్తిగా మానుకోకపోతే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ లెవెల్. తెలంగాణలో అరకొరగా అమలు చేస్తున్నటువంటి చేయని పథకాలపై బీహార్లో కాంగ్రెస్ గొప్పగా ప్రకటనలు గుప్పిస్తుండటం విశేషం.
రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసినట్టు జూలై 18న ప్రకటన ఇచ్చింది. నిజానికి ఆ పథకం ఇంకా అమలుకే నోచుకోలేదు. కానీ ఆ ప్రకటనతో అక్కడి ప్రజలను మభ్యపెడుతోంది. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందరికీ అందిస్తున్నట్టు జూలై 25న ఇచ్చిన ప్రకటనలో తెలిపింది. ఉచిత బస్సు గురించి ఈ నెల 1న రైతు భరోసా, పైస బీమా, రైతు బీమా, బోనస్లపై 8వ తేదీన ప్రకటన ఇచ్చింది. ఇక్కడ మాత్రం రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. రైతు భరోసాను 2 సీజన్లలో ఎగ్గొట్టింది. పంటల బీమా అమలు చేయకుండా చేసినట్టు అక్కడ గొప్పగా ప్రకటన ఇచ్చుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.